వీడియోలో ప్లాట్ రేంజ్ గురించి చూద్దాము. సో ఫస్ట్ మన ప్లాట్ ఎలా డిస్ప్లే అవుతుందో చూడండి. నేను లైన్ స్పేస్ వచ్చేసి ఈ విధంగా యారో మార్క్ 2 ఐకాన్స్ ఇచ్చాను. తర్వాత నాకు ఈ ఇమేజ్లో ఏం కావాలి అంటే, నాకు ఈ ప్లాట్ ఉంది కదా, ఈ ప్లాట్లో ఇక్కడి నుంచి ఇక్కడి వరకే పెద్దగా కనపడాలి నాకు. సో దీని పర్పస్ మనం ప్లాట్ రేంజ్ను వాడతాం. ఓకే, సో ప్లాట్ రేంజ్ ఎలా వాడతామంటే set_x లిమిట్ set_y లిమిట్ ద్వారా మనం ప్లాట్ రేంజ్ని డిఫైన్ చేసుకుంటాం అనమాట. ఇదే ప్లాట్ చూడండి మీరు క్లియర్గా. సో ఇక్కడ మనకి ls = స్టెప్స్ పెడతారు. స్టెప్స్గా మనకి డిస్ప్లే అవుతుంది కదా. నాకు ఇక్కడ నుంచి ఇక్కడి వరకే ప్లాట్ అనేది పెద్దగా కనపడాలి, రైట్. దానికోసం అని యాడ్ x = 0011. సో ఇక్కడ ఫస్ట్ ఐఫోన్స్ తోటే చూద్దాం. x లిమిట్ 0,2 అని ఇస్తున్నాను. x లిమిట్లో మనం ఒక లిస్ట్ని పాస్ చేసాం. 0,2 అంటే మనకి ఏ విధంగా డిస్ప్లే అవుతుందో చూడండి. 0,2 అంటే మనకి 0 దగ్గర నుంచి 2 వరకు x లిమిట్ ఈ విధంగా మూవ్ అవుతుందని చెప్పి చూపిస్తుంది. ఓకే, నేను ఇక్కడ స్టెప్స్ కూడా వాడతాను. సో ఈ విధంగా మూవ్ అవుతుంది. స్టెప్స్లో అయితే ఈ విధంగా మూవ్ అవుతుందని మనకి చూపిస్తుంది. అలాగే y లిమిట్ కూడా వాడుతున్నాను. 0,2 y లిమిట్ మనకి ఏ విధంగా డిస్ప్లే అవుతుందో చూడండి. సో y లిమిట్ 0 దగ్గర నుంచి y లిమిట్ సో ఈ విధంగా మూవ్ అవుతుంది y లిమిట్. ఓకే ఓకే, set_y లిమిట్ కూడా నేను 2కి సెట్ చేశాను. 2కి సెట్ చేసిన తర్వాత మనకి గ్రాఫ్ ఏ విధంగా రేంజ్ అనేది మార్చాము ఒకసారి చూసుకోండి. తర్వాత వచ్చేసి ఇక్కడ ls = స్టెప్స్ అని ఇస్తున్నాను. స్టెప్స్ అని ఇస్తే ఏ విధంగా డిస్ప్లే అవుతుందో చూడండి. ఓకే, సో తర్వాత మ్యాట్లిబ్ స్టైల్లో మనం కలర్స్ని ఎలా డిఫైన్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం. ఫిగ్ x = plot.subplots ex.plot x,x*2 x.plot x,x*3 g డాట్ అంటే నాకు బ్లూ కలర్లో డాటెడ్ లైన్స్ కావాలి. x,x*2కి చూడండి, బ్లూ కలర్ మనకి డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా మనం మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. గ్రీన్లో మనకి ఏముంది, డబుల్ స్లాష్ ఉన్నప్పుడు గ్రీన్ కలర్లో ఈ విధంగా మనకి గ్రీన్ డాష్ లైన్స్ డిస్ప్లే అవుతున్నాయి. ఈ విధంగా మనం మ్యాట్లాబ్ స్టైల్లో కూడా మన సబ్ ప్లాట్స్ని యూజ్ చేసుకుని ప్లాట్స్ని డిఫైన్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనేమి ఇన్ని ప్లాట్స్ రావాలనేది డిఫైన్ చేయలేదు. ఓకే, ఒకటే ప్లాట్లో 2 కర్వ్స్ వచ్చినాయి, 2 లైన్స్ వచ్చినాయి మనకి, రైట్. తర్వాత అలాగే ఆల్ఫా అంటే ఏంటి మనకి తెలుసు కదా. ట్రాన్స్పరెంట్ సైజ్ అనేది మనకి ఈ విధంగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి నాకు 3 ప్లాట్స్ కావాలి, అందుకని సబ్ ప్లాట్లో 1,3 అంటే ఒక రో 3 కాలమ్స్. ఫిక్స్ సైజ్ = 12,4 అని ఇచ్చాను. ఫిక్స్ సైజ్ గురించి మీకు ఐడియా ఉంది కదా. తర్వాత x,x*2 x,x*3. ఓకే, ఇక్కడ చూడండి, ప్లాట్లో మనం ఏమేమి డిఫైన్ చేసుకున్నాము, x,x*2 x,x*3 డిఫాల్ట్ యాక్సెస్ రేంజ్. సో తర్వాత వచ్చేసి యాక్సెస్ ఈజ్ టైట్ లేఅవుట్ పెట్టుకున్నట్టయితే మనకి ఏ విధంగా డిస్ప్లే అవుతుంది. ఓకే, తర్వాత టైటిల్ యాక్సెస్ అని చెప్పి మనం టైటిల్ ఇచ్చుకున్నాం. తర్వాత x,x*2 x,x*3 సెట్ y లిమిట్ = 0,60 అని ఇచ్చాము. 0,60 అని ఇచ్చాము. ఇక్కడ చూడండి, టైట్ లేఅవుట్కి డిఫాల్ట్ యాక్సెస్ రేంజ్కి టైట్కి x.1.యాక్సెస్ ఈజ్ టైట్ అని చెప్పి మెన్షన్ చేసాం. మెన్షన్ చేసినప్పుడు మనకి టైట్ యాక్సెస్లో ఏ విధంగా కనపడుతుంది. ఇక్కడ డిఫరెన్స్ పెద్దగా ఏమీ మనకి కనపడలేదు, రైట్. తర్వాత y లిమిట్ x లిమిట్ మెన్షన్ చేసుకున్నాం. సెట్ y లిమిట్ వచ్చి 0,60 x లిమిట్ వచ్చి 2,5 ఇచ్చుకున్నప్పుడు మనకి ఏ విధంగా డిస్ప్లే అవుతుంది గ్రాఫ్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, 2 దగ్గర నుంచి x లిమిట్ వచ్చేసి 2 దగ్గర నుంచి 5 వరకు కావాలనుకుంటే మీరు 0 దగ్గర నుంచి 1 వరకు పెట్టుకుందాం మనం. 0,1
చూసుకున్నట్టయితే గ్రాఫ్ చూడండి, మనకి 0,1కి పెద్దగా తేడా 0,1 దగ్గర నుంచి ఇక్కడ వరకు కామన్గానే ఉంది కదా, అందుకని చెప్పి ఓకే 0,3 ఇస్తున్నాను నేను. 0,20 ఇద్దాం. 20కి కొద్దిగా గ్రాఫ్ పెరుగుతుంది కదా, 20కి గ్రాఫ్ పెరిగినప్పుడు చూడండి మనకి. సో ఈ విధంగా గ్రాఫ్ అనేది మూవ్ అవుతుంది, మనకి చూపిస్తుంది. సో ఈ విధంగా మీరు మెట్లాబ్లో ఉండే సబ్ ప్లాట్స్ మెథడ్స్, సబ్ ప్లాట్స్ మెథడ్ ద్వారా కూడా మనం ఈ విధంగా ప్లాట్స్ని డిఫైన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఏమైనా చిన్నగా కన్ఫ్యూజన్ ఫీల్ అయితే వదిలేసేయండి, ఈ కాన్సెప్ట్స్ ఒకసారి ప్రాక్టీస్ చేసి చూడండి.